హైదరాబాద్ రోడ్లన్నీ బోసిపోయాయి. సంక్రాంతి పండుగ కావడంతో నగరంలోని ప్రజలంతా సొంతుళ్లకు వెళ్లిపోయారు. దీంతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. రోజు ఉదయం సాయంత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోడ్లన్నీ బోసిపోయాయి. ఎప్పుడు రద్దీగా ఉండే రహదారులు మూగపోయాయి. At the same time, పల్లెలు జనాలతో కలకలలాడుతుంటే నగరం మాత్రం బోసిపోయింది. నగరంలోని వ్యాపార సముదాయాలు, ప్రధాన రహదారులు, కూడళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 24 గంటలు రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ సంక్రాంతి పర్వదినం సందర్భంగా బోసిపోతున్నాయి. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడే నగరవాసులు ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు లేకపోవడంతో రైమంటూ దూసుకుపోతున్నారు. నగరంలోని మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, కుకట్పల్లి, అమీర్పేట, ఖైరతాబాద్, నాంపల్లి, రాజ్ భవన్ రోడ్, నెక్లెస్ రోడ్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ వాసులు సంక్రాంతి పండక్కి 2-3 రోజుల ముందే ఊర్లకు వెళ్లిపోయారు. నగరం నిత్యం ట్రాఫిక్, బండ్ల సౌండ్లు, జనాలతో రద్దీగా ఉంటుంది. ప్రయాణం చేయాలంటే గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని మార్గాల్లో కిలోమీటర్ల ప్రయాణానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. అయితే ఇప్పుడు సిటీ ఖాళీ కావడంతో అనేక చోట్ల జనాలు లేక రోడ్లు బోసిపోయాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, మణికొండ, షేర్లింగంపల్లి, మాధాపూర్, కొండాపూర్, కుకట్పల్లి తదితర ప్రాంతాల్లో రద్దీ బాగా తగ్గినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ రోడ్లన్నీ బోసిపోయాయి. సంక్రాంతి పండుగ కావడంతో నగరంలోని ప్రజలంతా సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మేజర్ ట్రాఫిక్ ఏరియాలో కూడా రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. రోజు ఉదయం సాయంత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే రోడ్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోడ్లన్నీ బోసిపోవడం మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎప్పుడు రద్దీగా ఉండే రహదారులు మూగబోయాయి. పల్లెలు జనాలతో కలకలలాడుతుంటే నగరం మాత్రం బోసిపోయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, భాగ్యనగరం మొత్తం కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు నిరంతరం రద్దీగా ఉండేటువంటి రహదారులు మొత్తం కూడా ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఏపీ ప్రాంతంలో సంక్రాంతి పండుగ అంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యతతో పాటు అక్కడ కోళ్ల పందాలంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఆ కోళ్ల పందాలతో పాటు అక్కడ పండగ జరుపుకునేందుకు కూడా ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఏపీ ప్రజలు మొత్తం కూడా తెలంగాణ నుంచి ఖాళీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో పాటు ఈసారి ఎక్కువ కూడా అంచనాలకు మించి ఇటు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై వాహనాలు తరలి వెళ్లాయని కూడా ఇటు టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి నివేదిక స్పష్టం చేస్తా ఉంది. సహజంగా మామూలు రోజుల్లో 30 నుంచి 40 వేల వాహనాలు ఆ టోల్ ప్లాజాలో దాటుకుంటూ వెళ్తాయి. కానీ ఈసారి మాత్రం సంక్రాంతి ముందుకు 4 రోజుల్లో మాత్రం ఒక్కో రోజు 1,00,000కు పైగా వాహనాలు తరలి వెళ్ళినట్టుగా కూడా అధికారిక లెక్కలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశ కూడా ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై కూడా తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అంటే ఎక్కువగా కూడా ఈసారి హైదరాబాద్ కి చెందినటువంటి నగరవాసులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా కూడా ఈసారి కోళ్ల పందాలు చూసేందుకు కూడా భారీగా తరలి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ లోని వారంతా కూడా ఇటు ఏపీ ప్రాంతంలోని భీమవరం, అదేవిధంగా విజయవాడ, ఇటు అమలాపురం ఆ ప్రాంతాలకు కోళ్ల పందాలు చాలా ఎక్కువగా జరుపుతుంటారు. అదేవిధంగా కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు ఇవి చూసేందుకు కూడా ఇటు హైదరాబాద్ వాసులంతా కూడా తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనకు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిరంతరం రద్దీగా ఉండేటువంటి ఇది ఇటు కోటికి సంబంధించి కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా
దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఈ సర్కిల్ ప్రాంతాలు మొత్తం కూడా జర ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మామూలు రోజుల్లో మాత్రం అక్కడ ఇసుక వేస్తే చాలనంత జనం ఉంటుంది. అదేవిధంగా వాహనాల రద్దీ కూడా అదే విధంగా ఉంటుంది. ఇటు ఎల్బీ నగర్ నుంచి ఇటు దిల్సుఖ్ నగర్ వెళ్ళాలంటే దాదాపు 7 కిలోమీటర్లే ఉన్నప్పటికీ కూడా 2 గంటల సమయం మామూలు రోజుల్లో 2 గంటల సమయం అయితే పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖాళీగా రోడ్లు అయితే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు మెట్రో ట్రైన్స్ కూడా చాలా రద్దీ లేదని కూడా చెప్పవచ్చు. ఈ సైడ్ లో మాత్రం మెట్రో విపరీతమైనటువంటి ప్రయాణికులతో రద్దీ ఉంటుంది. మెట్రో రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు, అదేవిధంగా ఆ రోడ్లు అన్ని కూడా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా ఎప్పుడు కలకలలాడుతుండేటువంటి భాగ్యనగరం ప్రస్తుతం అయితే జనం లేక విలవిలబోతుంది. రహదారులు మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. థ్యాంక్ యూ కిరణ్.